కథకు స్వాగతం. ఇదే నీ చివరి నిర్ణయమా? గంభీరంగా ఉన్న ఆ గొంతులో వణుకు స్పష్టంగా వినిపిస్తుంది. అవునన్నట్లుగా తల ఊపింది రేఖ. బిగించిన పిడికిలతో గోడను బలంగా గుద్ది గదిలో నుండి బయటికి నడిచాడు శేఖర్. మామూలుగా అయితే వెంటనే పరిగెత్తుకు వెళ్ళి దెబ్బ తగిలిందా అంటూ శేఖర్ చేతిని దగ్గరకు తీసుకుని కళ్ళతోనే ఎక్స్రే స్కానింగ్లవి చేసి ఏం కాలేదని కన్ఫర్మ్ చేసుకున్నాక కూడా నొప్పిగా ఉందేమోనని ముద్దు పెట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి రేఖకి. కనీసం శేఖర్ మొహం చూసే ఉద్దేశం కూడా లేదు తనకి. గత వారం రోజులుగా వారిద్దరి మధ్య జరుగుతున్న వాదనలే ఇందుకు కారణం. వాదనల ఫలితమే ఇక శేఖర్తో కలిసి ఉండలేనని, తన పుట్టింటికి వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకునేలా చేసింది రేఖను. ఓ చేతికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని మరో చేత్తో ట్రాలీ బ్యాగ్ లాక్కుంటూ బయటకు నడిచింది. హాల్లో ఉన్న అత్తమామలు కనీసం ఎక్కడికి వెళ్తున్నావు అని కూడా అడగకుండా చూసి చూడనట్లు టీవీలో తలపెట్టేశారు. గేట్ దగ్గర నిలబడి రోడ్డు వైపుకు చూస్తున్న శేఖర్కి మరోసారి బై చెప్పి తన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఆల్రెడీ బుక్ చేసుకున్న క్యాబ్ ఎక్కేసింది. మరోసారి డ్రైవర్కి డెస్టినేషన్ చెప్పేసి సర్దుకుని కూర్చుంది. కారు విండోలోంచి చూస్తూ ఉంటే కళ్ళద్దాలు తీసి కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటున్న శేఖర్ కనిపించాడు మసకగా. తన కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి. మరి నిర్లిప్తంగా సీట్లో వెనకకు జారగలబడి ఏడుపు కంట్రోల్ చేసుకోసాగింది. క్యాబ్ బయలుదేరి వాళ్ళ వీధి దాటేసింది. ఇక ఆపుకోలేకపోయింది. రెండు చేతులతోనూ తల పట్టుకుని గట్టిగా ఏడవసాగింది. తన ఏడుపుకి భయపడ్డాడేమో క్యాబ్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. మేడం ఏమైంది మేడం? ఏదైనా ప్రాబ్లమా అంటూ కంగారు పడుతూ కారు దిగబోయాడు. ఓవైపు ఏడుస్తూనే నువ్వు పోనీయమన్నట్లు డ్రైవర్కి సైగ చేసింది. కొంతసేపటికి తనను తాను సముదాయించుకుంది. మేడం అంటూ వాటర్ బాటిల్ అందించాడు డ్రైవర్. రేఖ వాటర్ తాగుతూ ఉంటే మీ హస్బెండు చాలా లక్కీ మేడం అన్నాడు డ్రైవర్. ఆ మాటకి నీళ్లు గొంతుక్కి అడ్డుపడ్డంతో తలపై కొట్టుకుంటూ వాట్ డూ యూ మీన్ అని అడిగింది అనుమానంగా. ఓహో మేడం, మీరు తప్పు అనుకోకండి. నార్మల్గా ఎవరైనా లేడీస్ పుట్టింటికి వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మీ హస్బెండ్ని వదిలి వెళ్తున్నందుకు మీరు బాధపడుతున్నారు కదా. భర్తని ఇంతలా ప్రేమించే మిమ్మల్ని చేసుకోవడం అంటే మీ హస్బెండ్ చాలా లక్కీనే కదా మేడం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు డ్రైవర్. మా ఫ్యామిలీ విషయాల్లోకి తలదూర్చకుండా ముందు రోడ్డు చూసి అంది సీరియస్గా. అతను మిర్రర్లో నుండి తనని చూస్తున్నట్లు అనిపించడంతో సారీ మేడం అని సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు. పక్కన వందల వెహికల్స్ పోతున్న ఆ క్యాబ్లో నిశ్శబ్దం భయంకరంగా ఉంది. 25 ఏళ్ళుంటాయేమో డ్రైవర్కి. ఫెయిర్గా నీట్గా షేవ్ చేసిన గడ్డంతో చూడడానికి చాలా డీసెంట్గానే ఉన్నాడు. ఇంకో 2 అవర్స్ ఇలా నిశ్శబ్దంగా యుద్ధం చేస్తున్నట్లుగా ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడితే తను కూడా కాస్త తేలిక పడుతుంది అనిపించింది రేఖకి. నీకు పెళ్ళయిందా? కొంతసేపు ఆలోచన తర్వాత అడిగింది రేఖ. లేదు మేడం, ఇంకా కాలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఒక రకమైన ఆనందం అతని ఫేస్లో కనిపిస్తుంది. తను అడిగిన ప్రశ్న వల్లనో లేదా కాసేపటి క్రితం మాట్లాడొద్దన్న రేఖ మాట్లాడినందుకో నీకు పెళ్ళైన తర్వాత నీ వైఫ్ నిన్ను వదిలేసి వెళ్తే నువ్వు లక్కీనా అని అడుగుతుంది సూటిగా. కంగు తిన్నాడు డ్రైవర్. అదేంటి మేడం ఎంత ట్విస్ట్ ఇచ్చారు? మీ లగేజ్ చూసి మీరింకా ఏదో వారం 10 రోజులు ఉండి రావడానికి పుట్టింటికి వెళ్తున్నారనుకున్నా. కానీ మొత్తానికే వదిలేసి వెళ్ళిపోతున్నారా? మిమ్మల్ని దూరం చేసుకుంటున్నాడు అంటే డెఫినెట్గా ఆయనంతా అన్లక్కీ ఎవరూ ఉండరు మేడం. ఇందాక లక్కీ అన్నావు. అతని మాటలకు చిన్నగా నవ్వుతూ అంది రేఖ. అప్పుడు అలా అనిపించింది మేడం అంటూ మరేం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ ఆపడంతో క్యాబ్ ఆగింది. ఇంతకీ ప్రాబ్లం ఏంటి మేడం అడగాలా వద్దా అని ఆలోచించి అడిగినట్లు అడిగాడు. రేఖ
తలెత్తి చూడడంతో మీకు ఇష్టమైతేనే చెప్పండి మేడం అంటూ సిగ్నల్ వైపు చూశాడు. నీకు నాకు పరిచయం కూడా లేదు కదా, అలా ఎలా చెప్తారు? ముందు నీ గురించి చెప్పు, ఆ తర్వాత నా ప్రాబ్లం గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తా. గ్రీన్ సిగ్నల్ పడడంతో కారు ముందుకు పోనిస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. నా బయోగ్రఫీ ఏముంది మేడం, పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. పేరు విజయ్, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ ఇంట్లోనే ఉంటుంది సీరియల్స్ చూస్తూ, నాన్న మున్సిపాలిటీలో చిన్న జాబ్ చేస్తూ ఉంటాడు. కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసినా కూడా జాబ్ దొరకని నిరుద్యోగిని. కాలేజీలో ఉన్నప్పుడే ఒక అమ్మాయిని లవ్ చేసిన, కానీ వర్కౌట్ కాలేదు మేడం. ఆ అమ్మాయి నాకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళ నాన్న చూసినోడిని పెళ్లి చేసుకుంది. ఆ దెబ్బకి దేవదాసుల రోడ్డు మీద బాటిళ్ళు పట్టుకుని ఖాళీగా తిరుగుతూ ఉంటే మా అయ్య చూడలేక ఒక రోజున పక్కన కూర్చోబెట్టుకుని తెగ ఏడ్చేశాడు. ఎన్ని కష్టాలు పడి నిన్ను కనిపించింది ఇలా అయిపోవడానికా అంటూ. ఇక అదే నేను లాస్ట్ టైం తాగడం. నన్ను వదిలేసిపోయిన అమ్మాయి కోసం కన్నీళ్లు కారుస్తూ ఉండే బదులు నా వలన నన్ను కన్నవాళ్ళు కళ్ళల్లో నీరు తెచ్చుకోవద్దనుకున్నా. కొన్ని రోజులు చిన్న చిన్న జాబులు చేశాను. ఇక వాని కింద వీని కింద పనిచేసుడు ఎందుకని సొంతంగా క్యాబ్ కొనుక్కున్నా. ఒక్క నిమిషంలో తన కథ మొత్తం షార్ట్గా చెప్పాడు విజయ్. బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరూ లేరా మరి? ఉండేవాడు ఒక తమ్ముడు, కానీ చిన్నప్పుడే చనిపోయాడు ఒక ప్రమాదంలో. అందుకే ఇంట్లో గారాబం ఎక్కువ. సారీ అంటూ తల విదిల్చింది రేఖ. సారీ అని సానుభూతి చూపెట్టొద్దు మేడం, కానీ నన్ను నమ్మితే ఇప్పుడు మీ స్టోరీ చెప్పండి మేడం సిన్సియర్గా అడిగాడు విజయ్. ఒకసారి దీర్ఘంగా ఊపిరి వదిలి చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, అదే నేను పుట్టినూరు. మా నాన్నకు 10 ఎకరాలు పైగా వ్యవసాయం ఉండేది. మంచి భూమి కావడంతో పంటలు బాగా పండేవి. ఊర్లో కూడా అందరూ బాగా రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇక మా అమ్మ ఎప్పుడూ చిరునవ్వుతో లక్ష్మీదేవిలా ఉండేది. పెళ్ళయ్యాక చాలా రోజుల వరకు పిల్లలు పుట్టకపోయేసరికి వాళ్ళు మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు. ఆ బాధల వల్లనో ప్రకృతి కరుణించకపోవడం వల్లనో వరుసగా కొన్నేళ్ళు పంటల పండక చాలా నష్టం వచ్చింది. జీవితం అంతా బాధాకరంగా ఉన్న సమయంలో నేను కడుపున పడడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక వ్యవసాయం వదిలేద్దామనుకున్న నాన్న అమ్మ కడుపులో ఉన్న నా భవిష్యత్ బాగుండాలని చాలా కష్టపడ్డాడు. అదృష్టం ఆ 7 వర్షాలు బాగా పడ్డాయేమో, పంటలు బాగా పండాయి. కానీ నాన్న మాత్రం నేను పుట్టిన వేళా విశేషమని పండుగ చేసుకున్నాడు. నా 21 అన్నప్రాసన, పుట్టినరోజు ఇలా ప్రతి ఒక్కటి ఊర్లో పెద్ద పండుగలా చేసేవాడు. ఎంతలా అంటే ఊర్లో ఎవరైనా ఫంక్షన్ గురించి ప్లాన్ చేయాలంటే పలానా రామ్మోహన్ రావు గారి ఇంట్లో జరిగినట్టు ఉండాలి అని చెప్పుకునేవారు. నేను పుట్టకముందు మా నాన్నకు డ్రింకింగు, స్మోకింగు అలవాటు ఉండేవి. కానీ ఒకరోజు ఆయన మందు తాగి వచ్చి నన్ను ముద్దు చేస్తూ ఎత్తుకున్నాడట. కాసేపు తర్వాత చూస్తే నాలో ఏ చలనం లేకపోవడంతో అంతా నాకేదో అయ్యిందని తెగ కంగారు పడ్డారట. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆల్కహాల్ వల్లే అలా జరిగి ఉంటుందని ఆ తర్వాత దాన్ని ఎప్పుడూ తాకలేదు మా నాన్న. ఆ తర్వాత కూడా చాన్నాళ్ల పాటు సిగరెట్ తాగేవారు. నాకు దూరంగా వెళ్ళి నాకు మాటలు వచ్చిన తర్వాత ఓ రోజు దగ్గరికి తీసుకుంటూ ఉంటే నేను రాను, నీ దగ్గర పిచ్చివాసన వస్తుంది అన్నానట. ఇంకది మానేశాడు. ఇవే కాదు, మా ఇంట్లో ఏదైనా నాకు నచ్చిందే ఉంటుంది, అది వంటైనా వస్తువైనా. ఆడపిల్ల పుట్టిందని అమ్మా నాన్న అనవసర ఖర్చులు మానేశారు. పంట అమ్మితే వచ్చే డబ్బులు నా కోసం బంగారం కొనడానికో ఒకంత భూమి కొనడానికో వాడేవాడు. ఊర్లో ఒక రైస్ మిల్లు నా పేరుతో కట్టాడు. అది కలిసొచ్చింది. అలా నేను పెరుగుతూ ఉంటే మా ఆస్తి కూడా పెరుగుతూ వచ్చింది. అలా చెంగు చెంగుమంటూ జింకలాగా స్వచ్ఛంగా తిరుగుతున్న నా కాళ్లకు మొదటిసారి బ్రేకులు పడ్డాయి నా 12వ ఏట. నేను మెచ్యూర్ అయినప్పుడు మొదటిసారి మా అమ్మ కళ్ళల్లో నా గురించి భయం కనిపిస్తే మా నాన్న కళ్ళల్లోకి చూసే అవకాశం కూడా లేకుండా నాకు దూరంగా ఉన్నాడు. 11వ రోజు ఊళ్ళో ఎవరింట్లోనూ పొయ్యి వెలిగించకుండా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ డెకరేషన్, ఫోటోలు, ఏర్పాట్లు అవి చూసి రామ్మోహన్ రావు కూతురు ఫంక్షనే ఇంత గ్రాండ్గా చేస్తున్నాడు, ఇక పెళ్ళి ఇంకెంత గ్రాండ్గా చేస్తాడోనని అందరూ అనుకుంటూ ఉంటే చాలా గర్వంగా అనిపించింది. వయసు వచ్చిన ఆడపిల్లనేమో ఎప్పుడూ
నన్ను దగ్గరకు తీసే నాన్న కాస్త దూరమయ్యాడు. ఎప్పుడంత ప్రేమ జొరబడిందో తెలియదు కానీ ఎప్పుడు నాన్నకు చాడీలు చెప్పి తిట్టించే అమ్మ నా ఫేవరెట్ అయిపోయింది. నా బట్టలు, నగలు, ఆఖరికి బొట్టు బిళ్ళలు కొనాలన్నా అమ్మే కొనేది. అందువల్లనేమో కానీ నేను పెద్దదాన్నవ్వడంతో నాన్నకింకా బాధ్యత పెరిగింది. ఏ మగ పురుగు చూపు నన్ను తాకాలన్నా ఆయన్ను దాటుకునే రావాలి. అలా అని నాకెప్పుడు హద్దులు పెట్టలేదు. స్వేచ్ఛగా ఉండనిస్తూనే నా ప్రతి అడుగు కనిపెట్టుకు ఉండేవారు. ఎన్నోసార్లు అర్ధరాత్రి వేళ దాకా ఏదో ఒక పని మీద బయటే ఉండేవారు. సంపాదించాలనే యావలో పడి కుటుంబాన్ని దూరం చేసుకుంటున్నాడనుకున్నాను అప్పుడు. కానీ అంత కష్టపడింది నా కోసమే. నాకు ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చినా నాకు ఇష్టమైన కాలేజీలో చదివించడానికి లక్షలు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొన్నారు. ఆయన ప్రేమ అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆయన దగ్గర డబ్బులున్నాయి, చదివిస్తున్నాడు అంతే అనుకున్నా. కానీ ఆ ఆలోచనే నా జీవితాన్ని ఇంకోవైపుకు మార్చేసింది. ఆ కాలేజీలోనే పరిచయం అయ్యాడు శేఖర్. తను నాకు సూపర్ సీనియర్. సీనియర్స్ గర్ల్స్ ర్యాగింగ్ చేస్తూ ఉంటే ఫస్ట్ టైం నన్ను సేవ్ చేశాడు. ఆ తర్వాత మా పరిచయం పెరుగుతూ వచ్చింది. తను చాలా కేర్ చూపించేవాడు నాపై. ఎప్పుడు నాకు దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండేవాడు. కొన్నాళ్లుగా నాన్న ప్రేమకు దూరమైన నాకు ఈ కేరింగ్ అది నాన్నలాగా అనిపించేవాడు. తెలియకుండానే ప్రేమనే ఊబిలో చిక్కుకున్నాను. నా ఇంజనీరింగ్ పూర్తయ్యేసరికి తను అదే కాలేజీలో ఎంబీఏ ఫినిష్ చేశాడు. కానీ క్యాంపస్ సెలక్షన్లో తనకంటే ముందు నాకు హైదరాబాదులో జాబ్ వచ్చింది. నెలకు 30,000 జీతం. నా శాలరీ కోసం కాదు కానీ నేను చదివిన చదువుకి సార్థకత ఉండాలని నాన్న నన్ను వాళ్లకు దూరంగా ఉండి జాబ్ చేయడానికి ఒప్పుకున్నాడు. నా ఫస్ట్ శాలరీ మొత్తం తీసుకువెళ్ళి అమ్మ చేతిలో పెడుతూ ఉంటే మీ నాన్నకివ్వు అంది. సరే అని నాన్న చేతిలో పెట్టా గర్వంగా. ఆయనేం మాట్లాడలేదు కానీ ఆయనప్పుడు మనసులో ఎంత సంతోషించి ఉంటారో తెలుసా. ఆ తర్వాత 6 నెలలకు శేఖర్కు కూడా మార్కెటింగ్ జాబ్ వచ్చింది. కొన్నాళ్లకు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఎకనామికల్గా శేఖర్ వాళ్ళు మాకంటే పూర్. సో నాన్న ఏమంటారోనని భయం ఉండేది. అందుకే ఫస్ట్ అమ్మకు చెప్పాను మా లవ్ గురించి. ఉద్యోగం చేస్తావని బాగా చదివిస్తే ప్రేమలో పడతావా? మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? నిన్ను నన్ను ఇద్దరినీ చంపేస్తాడు అని అమ్మ తిట్టుపోస్తే ఫుల్ భయపడిపోయా. కానీ రాత్రి ఏం చెప్పిందో ఏమో. తెల్లారే నాన్న దగ్గరకు పిలిచి అబ్బాయిని ఇంటికి రమ్మను ఒకసారి అనేసరికి సంతోషంతో మాట రాలేదు నాకు. ఆ తర్వాత శేఖర్ మా ఇంటికి రావడం, ఇంట్లో ఓకే అనడం అన్నీ అలా అలా జరిగిపోయాయి. కానీ అన్నీ మనం అనుకున్నట్లుగా సాఫీగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? నాన్నకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది. సర్జరీ చేసి ఒక కిడ్నీ తీసేశారు. ఎంతో హెల్దీగా ఉండే ఆయన ఒక్కసారిగా పేషెంట్లా మారేసరికి చూడలేకపోయేదాన్ని. ఫుల్గా ఏడ్చేదాన్ని. కానీ నా కన్నీళ్లు తుడవడానికి శేఖర్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఆయన కాస్త కోలుకున్నాక మా పెళ్లి జరిగింది. కానీ ఆయన అనుకున్నంత గ్రాండ్గా మాత్రం కాదు. అప్పటికి నాకు పెట్టుపోతలకి ఏం తక్కువ చేయలేదు. ఆ సిచ్యువేషన్లో కూడా అన్ని పనులు ఆయన దగ్గరుండి చేస్తూ ఉంటే నాన్న ప్రేమ తెలిసింది మళ్ళీ. అప్పగింతలప్పుడు అమ్మ, పిన్ని, అత్త వాళ్ళందరూ ఏడుస్తున్నా నాకేం అనిపించలేదు. కానీ శేఖర్ చేతిలో నా చెయ్యి పెడుతూ ఏదో చెప్పడానికి నోరు తెరిచి ఏం చెప్పలేక చిన్న పిల్లవాడిలా బోరున ఏడుస్తున్న నాన్నను చూడగానే నా కంట్లో కన్నీరు వరదలా తన్నుకు వచ్చింది. ఎప్పుడు కంట తడిపెట్టే ఎరగని ఆయన్ను గట్టిగా హత్తుకుని నాన్న అని గట్టిగా ఏడ్చినప్పుడు, ఆయన చేయి వదలలేక వదిలి వెళ్ళినప్పుడు నేనేం మిస్ అవుతున్నానో తెలిసొచ్చింది. 20 ఏళ్లుగా కనిపించిన తల్లిదండ్రులను వదిలేసి ఒక ఆడపిల్ల మాత్రమే ఎందుకు అత్తారింటికి పోవాలి? తన ఇంటి పేరు ఎందుకు మార్చుకోవాలి? ఫలానా వాళ్ళ కూతురు అనే తన ఐడెంటిటీ ఎందుకు వదిలేసుకోవాలి? అన్నీ మారుతున్నప్పుడు ఈ ఆచారం మాత్రం ఇంకా ఎందుకు కొనసాగాలి అని మొదటిసారి అనిపించింది అప్పుడే. ఆ తర్వాత శేఖర్తో నా లైఫ్ హ్యాపీగానే ఉండేది. శాలరీ కోసం జాబ్ కోసం తినడం, అలా రోజులు గడిచిపోయాయి. కానీ
నాన్న వాళ్ళ పరిస్థితే దిగజారింది. ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో రైస్ మిల్లు, వ్యవసాయం ఎవ్వరూ చూసుకునేవాళ్ళు లేక లాస్లోకి వచ్చాయి. హాస్పిటల్ ఖర్చులకు భూమి కొద్ది కొద్దిగా అమ్ముతూ వచ్చారు. రోజు నాకు ఫోన్ చేసేవారు, కానీ ఏ రోజు వాళ్ళ కష్టాలు చెప్పేవారు కాదు. ఎలాగోలా జీవితం నెట్టుకొస్తున్నారు అనుకునేంతలో 15 రోజుల క్రితం రేఖ చెప్పడం ఆపేసింది. ఏమైంది మేడం, చెప్పండి, ఏం జరిగిందో ఆందోళనగా అడిగాడు విజయ్. 15 రోజుల క్రితం నాన్నకు ఇంకో కిడ్నీ కూడా పాడయ్యి చాలా సీరియస్ అయ్యింది. ప్రజెంటు వీక్లీ 2 టైమ్స్ డయాలసిస్ చేస్తున్నారు. అమ్మ ఒక్కతే చాలా కష్టపడుతుంది. నాన్నను హాస్పిటల్ చుట్టూ తిప్పలేక అప్పుడు నేను వెళ్ళాను. పర్మనెంట్ సొల్యూషన్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే అని చెప్పారు డాక్టర్. ఎంత ఖర్చైనా చేసిద్దాం అనుకున్నాం. రేర్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే డోనర్ దొరకలేదు. బ్లడ్ రిలేటివ్స్లో మ్యాచ్ అయ్యే అవకాశం ఉందంటే నా బ్లడ్ కూడా టెస్ట్ చేయించాను. నేను మా నాన్నకు కిడ్నీ డొనేట్ చేయవచ్చునని చెప్పారు డాక్టర్. రామ్మోహన్ రావు గారికి కూతుర్నైతే నిమిషం కూడా ఆలోచించకుండా నా కిడ్నీ ఇచ్చేసేదాన్ని. కానీ నేను ప్రజెంటు శేఖర్ భార్యను కదా, తనకు చెప్తే ఒప్పుకుంటాడు అనుకున్నాను. బట్ ఈ సెయిడ్ నో. దానికి తను చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? ఇప్పుడు కిడ్నీ డొనేట్ చేస్తే అప్పుడు ఒకవేళ నేను వీక్ అయితే అది పుట్టబోయే పిల్లలపై ఎఫెక్ట్ చూపిస్తుంది అంటాడు. అలా ఏం కాదు అంటే కూడా నీ ఏజు ఇప్పుడు 20. నువ్వు ఇంకా మిగిలిన లైఫ్ అంతా ఒక్క కిడ్నీతో బ్రతకలేవు. ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అంటాడు. అది నాపై చూపిస్తున్న ప్రేమేమో అధికారమో నాకు అర్థం కాలేదు. నేను శేఖర్కి భార్యను కాకముందే మా నాన్నకు కూతుర్ని. ఆడవాళ్ళంటే పిల్లల్ని కని వంశాన్ని పెంపొందించే మిషన్లు మాత్రమేనా? వాళ్లకు ఫీలింగ్సు, ఎమోషన్స్కి విలువ ఉండదా? ఒకవేళ ఇదే పొజిషన్లో శేఖర్ వాళ్ళ నాన్న ఉంటే ఏం చేసేవాడు? కనీసం నాకు చెప్పను కూడా చెప్పకుండా డెఫినెట్గా తన కిడ్నీ ఇచ్చేవాడు. అదే పని ఇప్పుడు నేను చేస్తానంటున్నాను. నాకు ప్రాణమిచ్చిన నా తండ్రి రుణం తీర్చుకుంటా అంటున్నాను తప్ప ఆవేశంగా అడుగుతున్న రేఖ ప్రశ్నలకు సమాధానం కోసం ఆలోచిస్తున్న విజయ్ మౌనంగా ఉండిపోయాడు. నో వన్ థింగ్, మన లైఫ్లో నాన్న ఎంత ప్రత్యేకమో అందరూ 9 నెలలు కడుపును మోస్తుంది అమ్మ అంటారు. కానీ నాన్న 25 ఏళ్ల వరకు తన భుజాలపై మన బాధ్యతను మోస్తాడు. అది ఆడపిళ్ళైతే వాళ్ళ పెళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళ పురుళ్ళని, ఫంక్షన్లని ఆ తండ్రి బాధ్యతల బరువును మోస్తూనే ఉంటాడు. నో వన్ కెన్ రిప్లేస్ హిమ్. అందుకే శేఖర్తో తెగతెంపులు చేసుకుని మా అమ్మా నాన్న దగ్గరకు వెళ్ళిపోతున్నా. ఇప్పటి వరకు ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మా నాన్నలను వదిలేసిన అమ్మాయిలను చూసా మేడం. కానీ ఫస్ట్ టైం తల్లిదండ్రుల కోసం తాళి కట్టిన భర్తను వదిలేసిన మహిళను చూస్తున్నా. కానీ మీరిలా భర్తను వదిలేస్తున్నారంటే ఫస్ట్ మీ నాన్నగారే సంతోషించరు. ఇంకా మీ కిడ్నీ తీసుకుని ఇద్దరు లైఫ్ని రిస్క్లో పెట్టాలని ఆయన కూడా కోరుకోరు. ఒకసారి ఆలోచించండి మేడం అంటాడు విజయ్. అది నేను ముందే ఆలోచించాను విజయ్. ఏ తండ్రి అయినా తన రక్తాన్ని చెమటలా మార్చి కష్టపడి తన పిల్లల్ని ప్రయోజకులను చేయాలని చూస్తాడు. తన వయసు, శక్తి, ఆస్తి ధారపోస్తూ తన పిల్లలు పెద్దవాళ్ళై మంచి పొజిషన్లో ఉంటే చూసి ఆనందిస్తాడు తప్ప ఏ రోజు నువ్వు ఈ స్థితిలో ఉండడానికి కారణం నేనే, నీ సంపాదనలో నాకు భాగం ఇవ్వు అని మాత్రం అనడు. అలాంటిది శరీరంలో ఒక భాగం ఇస్తానంటే ఏ తండ్రి అంత ఈజీగా ఒప్పుకోడు. ఆడపిల్లల తండ్రి అస్సలు ఒప్పుకోడు. కానీ ట్రై చేస్తాను, ఆయనతో మాట్లాడతాను, మాట్లాడి ఒప్పిస్తాను. ఎలాగైనా ఒప్పుకోకుంటే కనీసం వాళ్లతోనే ఉండనివ్వమని అడుగుతాను. వాళ్ళకి కొడుకునైనా కూతురినైనా నేనేగా. వాళ్ళని ఈ చివరి వయసులో చూసుకోవలసింది నేనే కదా అని చెప్తాను. మరి శేఖర్ గారి పరిస్థితి ఏమిటి? ఆయన్ను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. పాపం మీరు వదిలేసి వెళ్తే ఆయన లైఫ్ స్పాయిల్ అయినట్లే కదా. నేనేం ఆయన్ను వదిలేయడం లేదు విజయ్. తన పేరెంట్స్ని అతను ఎలా చూసుకుంటాడో మా అమ్మా నాన్నలను నేను చూసుకోవాలి అని చెప్తున్నా. ఆడపిల్ల అంటే పెళ్లి చేసినంత మాత్రాన అమ్మా నాన్న అనే బంధాలను
వదిలేసుకోవాలని లేదని చెప్తున్నా. ఇది అర్థం చేసుకున్న నాడు తన పేరెంట్స్, నా పేరెంట్స్ అందరూ కలిసి ఉందాం, ఒకరికొకరు కష్టాలలో తోడుగా ఉందాం అని ఆయన రియలైజ్ అయినప్పుడు తప్పకుండా మళ్ళీ మేము కలిసిపోతాం. ఆ రోజు తొందరలోనే రావాలని మనసారా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్స్ విజయ్. అదుగో ఆ వీధి చివర ఆపు, అక్కడే మా ఇల్లు. ఇవాళ మీతో మాట్లాడాక పెళ్లి చేసుకోవడం, భర్తగా ఉండడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ భార్య తల్లిదండ్రులను కూడా బాధ్యతగా స్వీకరించాలి అని తెలుసుకున్నా. ఖచ్చితంగా నేను స్వీకరిస్తాను. ఇట్స్ మై ప్రామిస్ అంటాడు నవ్వుతూ. మనీ పే చేసి భై చెప్తూ వెళ్తున్న క్యాబ్ వంకే చూస్తుంది రేఖ. దూరం నుండి కూడా డాడ్ గిఫ్ట్ అనే అక్షరాలు మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఇది రేఖ ఒకదాని సమస్య కాదు. తనలాగే ఎందరో ఆడవాళ్ళు పెళ్ళి అనే బంధం వల్ల ఎంతో అపురూపంగా పెంచిన తల్లిదండ్రులు మలి వయసులో కష్టాల్లో ఉన్న, అనారోగ్యంతో ఉన్న, నిస్సహాయంగా దూరం నుండి చూస్తూ ఏమీ చెయ్యలేక వదిలేస్తున్నారు. ఈ కథ నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ నాకు నిజమే అనిపించింది. ఎందుకంటే కరెక్ట్ అనిపించింది. నిజమేంటంటే ఎవరికైనా తల్లిదండ్రుల మీద ప్రేమ నిజమే ఉంటుంది, అయితే కరెక్ట్గానే చూపిస్తుంది అనిపించింది. ఎందుకంటే కనుక మగవాడికి ఒక న్యాయం, ఆడవాళ్ళకి ఒక న్యాయం అనడం కరెక్ట్ కాదు. కాబట్టి తన తల్లిదండ్రులను చూసుకుంటూ ఇంట్లో ఆల్రెడీ తీసేస్తే ఒకసారి రెండోసారి ఏమే గొప్ప తీసుకున్నా ఎండ్రీ పచ్చిరేలు 15,000 వెళ్ళిపోయి మన వీడియో పెడితే ఏ వచ్చిందా? కథ నచ్చిందా అండి మీకు? నాకైతే కనుక కథ చాలా బాగా నచ్చింది. నేను చదువుతుంటుంటేనే మా పక్కింటి వాళ్ళు కూడా విన్నారన్నమాట. అంటే నా పక్కన కూర్చున్నారన్నమాట. వాళ్ళకి చదువుకోవడం తెలీదు, అంతే రాదన్నమాట. వింటుంటేనే నిజమే కదా లక్ష్మి, చాలా బాగుంది కదా కదా, ఆడవాళ్ళకి ఒక న్యాయం, మగవాళ్ళకి ఒక న్యాయం అని అంటారు. అది కరెక్ట్ కాదు కదా, కానీ ఆ అమ్మాయి తీసుకున్నది నిర్ణయం కరెక్టే అనేసి అంటున్నారన్నమాట. అయితే నేను కొంతమంది అలా ఉన్నారు కానండి, అందరూ అలా లేరు. మారుతుంది, సమాజం మారుతుంది కాబట్టి మనం ఒప్పుకోవాలి నిజాన్ని. అబ్బాయిలందరూ కూడా ఇప్పుడు అలా ఉండలేదు. మీ తల్లిదండ్రులను చూసుకోండి అనేసి అంటున్నారు. కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళకే ఉంటుంది ఆ జ్ఞానం అనుకుంటే పొరపాటు. చదువుకోలేని వాళ్ళకి కూడా ఉంటుంది. మీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు సమానం, నా అమ్మ నా నాన్న నాకెంత ముఖ్యమో నీ అమ్మ నీ నాన్న కూడా అంతే ముఖ్యం అనేవాళ్ళు ఉన్నారు. చదువుకోలేని వాళ్ళు కూడా. చదువుకున్న వాళ్ళకి ఇంకా కొంచెం తెలుతులేదేమో అని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే కనుక వాళ్ళకి చదువుకున్నాము అన్నీ తెలుసన్న అహంభావం. మరి నేను చూసిన సర్కిల్లో అయితే మటుకు అలాంటిది ఏమీ లేదండి, బాగానే ఉన్నది. కానీ అమ్మాయి తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్గా తీసుకుంది. అవును, తన కిడ్నీ తండ్రికి అవసరం అయ్యింది, తను ఇస్తుంది, ఆలోచించకుండానే. అదే ఒక వద్దంటున్నాడు భర్త, నువ్వు ఇవ్వద్దు అంటున్నాడు. మరి అదే అవసరం తన భార్యకి పడితే తన తండ్రి ఇస్తానంటే వద్దంటాడా? వద్దని అందం, స్వార్థం. ఎందుకంటే తన భార్య తన బ్రతకాలనేసి అనుకుంటాడు. అలాగే పాపం కనిపించిన తల్లిదండ్రులని ఆ అమ్మాయి కూడా అలాగే అనుకుంటుంది కదా. తండ్రి ఎంతో గారాభంగా పెంచాడు. అలాంటి తండ్రి ఇప్పుడు కష్టంలో ఉన్నాడు. కష్టంలో ఉన్నప్పుడు తనకి తన శరీరంలో ఒక భాగం కావాలి. తన శరీరం మొత్తం ఇచ్చిన తండ్రికి తన శరీరంలో చిన్న భాగం అవసరమై ఇస్తాను అంటే, నీకు పిల్లలు పుడితే ప్రాబ్లం అవుతుంది, రేపు వద్దు ఇది అవుతుంది అది అవుతుంది అంటే, పిల్లలు పుడితే అంటే ప్రాబ్లం అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం అయితే మటుకు నాకు కరెక్టే అనిపించింది. చదువుతుంటే కొంచెం బాధని కూడా అనిపించింది. చాలా బాగుంది వర్ణన, అది కూడా చాలా బాగుంది. తండ్రి ఎంత ప్రేమగా పెంచాడు అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయండి. మీకు అందరికీ నచ్చింది అనిపిస్తే కనుక రచయిత గారికి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.